తర్వాత ఫస్ట్ మీటింగ్ ఇక్కడే పెట్టానంటారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ అదే టైంలో నేను రాష్ట్రం ఏర్పడడం 11 రోజులు నేను నిద్రపోలే అంటారు. ఏంటి ఈ ఈ ఒకసారి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటారు. ఒకసారి నిద్ర పట్టలేదంటారు నాకు. ఒకసారి జిట్టి తగలడం వల్ల దిష్టి తెలంగాణలో దిష్టి తగలడం వల్ల ఆంధ్ర కొబ్బరితోట్లు మొత్తం మాడిపోయినాయంటారు. ఏంటి సినిమా డైలాగులా ఇవన్నీ? మీరు ఒక హుందాగా ఉండాలి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు. ఉప ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడండి. సినిమా డైలాగులు మాట్లాడకండి. సినిమా వేరు గదా! సినిమా వేరు. నిన్న మీరు మాట్లాడేటప్పుడు అక్కడక్కడ తెలంగాణ యాసలో గూడా మాట్లాడుతున్నారు. అక్కడక్కడ కొన్ని కొన్ని పదాలు తెలంగాణ యాసలో. ఉంచుతారా నన్ను, పంపిస్తారా నన్ను అట్లా ఆ రకంగా. ఓకే. మీరు భాష మాట్లాడడం మంచిదే. కానీ ఎంత మాట్లాడినా గూడా ఒరిజినాలిటీ రాదు గదా! సేమ్ అట్లాగే నేను గూడా ఇప్పుడు తెలంగాణ వాడిని. కానీ ఆంధ్ర వ్యక్తిలాగా మాట్లాడలేను. అది అక్కడ మనం పుట్టి పెరిగినప్పుడు మాత్రమే ఆ భాషొస్తది. ఆ యాసొస్తది. ఓకే. దాంతో పాటు అసలు అంటే భాష మాత్రమే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. కానీ భాషతోటే రాష్ట్రం డెవలప్ కాదని చెప్పి తెలంగాణ నిరూపించింది. సో, అందువల్లనే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు నిలబడలేవు. భాష వేరు, అభివృద్ధి వేరు అనేటువంటి ధోరణి ఇక్కడ క్లియర్‌గా కనపడ్డది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 3 వాళ్ళేమో తలుపులు మూసేసి సీక్రెట్‌గా చేయలేదు. వాళ్ళు 4, 5 సంవత్సరాలకెళ్ళి అనుకుంటున్నటువంటి పనే ఆ పనిని కాలయాపన చేస్తూ సకల జనుల సమ్మెలో రకరకాల ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో కావచ్చు, ఇఫ్లూలో కావచ్చు, అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి తెలంగాణ యువత అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు పీహెచ్‌డీ స్కాలర్సు, పీజీ స్టూడెంట్స్ అందరూ అన్ని వదిలిపెట్టేసి స్టేట్ కోసం పోరాడడం జరిగింది. అప్పుడే వచ్చింది. 1969లో ఒకసారి 369 మెంబర్స్ చనిపోయారు. అది ఆ ఉద్యమం ఎట్లా ఉంటదో చాలా మందికి తెలీదు. కేవలం బుక్స్ చదవడం మాత్రం వరకే. తర్వాత ఈ రీసెంట్ ఉద్యమంలో మాత్రం 1200 మంది దాకా చనిపోయారు. అంత త్యాగం చేశారు కాబట్టే ఈ రకంగా రాష్ట్రం ఏర్పడ్డది. మీరు ఈ 12 సంవత్సరాల్లో మీరు మీ యొక్క మైండ్ సెట్‌ని మార్చుకోలేకపోయారు. ఎప్పుడు రాష్ట్రం ఏర్పడ్డది. తల్లిని కాపాడి పిల్లని చంపారు. అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఎన్నడూ మాట్లాడలేదు. అట్లా మాట్లాడడం తప్పని మేము చెప్పాం. ఎందుకంటే వాళ్ళు క్లియర్‌గా ఏపీ రీఆర్గనైజేషన్ ఆహ్, యాక్ట్‌లో క్లియర్‌గా పెట్టారు. మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము. తర్వాత ఈ తెలంగాణకి ఇట్లా ఉంటుంది. తెలంగాణలో ఇటువంటి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ చేయమని ఒక లొల్లి పెట్టిర్రు. అది కూడా సాధ్యపడేది. ఎట్లా సాధ్యపడుతది? క్యాపిటల్ సిటీ చేయమని. హైదరాబాద్ అనేది నిజాం పరిపాలన నుండే ఫిఫ్త్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇప్పుడు అదే ఫిఫ్త్ సిటీలో ఉంది. ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. సో, మీరు 12 సంవత్సరాలకెళ్ళి మీరు ఈ రాజకీయాలు చేసుకుంటా ప్రతిసారి తెలంగాణ పైన అక్కసు వెళ్లగక్కుతూ మీరు చేస్తారు. తర్వాత గద్దర్ గురించి మాట్లాడారు. గద్దర్‌కు వెహికల్ కొనిచ్చానని మాట్లాడారు. గద్దర్‌కు వెహికల్ కొనిస్తే అది మీ అభిమానం. గద్దర్ అప్పుడున్నప్పుడు మీరందరూ ఏమయ్యారని మాట్లాడుతున్నారు. అప్పుడు రకరకాల ఇంపోజిషన్స్ పెట్టింది, జనాలను కలవకుండా చేసింది మీ ప్రభుత్వాలే. ఆంధ్ర నాయకులు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఇటువంటి అంటే మాజీ నక్సలైట్‌లను కలవనీయద్దు గాని, కలిస్తే ఒకవేళ ఒక రకమైన ముద్రలేయడం గాని చేశారు అవన్నీ. నీకు పర్సనల్‌గా అటాచ్‌మెంట్ ఉంది కాబట్టి ఆయనకు కారు కొనిచ్చారు. ఆ కారు కొనిచ్చిన దాన్ని కూడా మీరు తెలంగాణ సమాజానికి ఏదో ఉద్ధరించినట్టు చెప్పుకోవడం తప్పు కదా! మీ ప్రేమతో కొనిచ్చారండి మీరు. ఆ టైంలో మీరెక్కడున్నారు? గద్దర్‌ని ఎవరు కాదనలేరు కదా! గద్దర్‌ని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఆయనదే పాత్ర. 'జై తెలంగాణ' సినిమా తీసినప్పుడు ఎన్. శంకర్ గారు తీసినప్పుడు ఆయన పాటలు రాశారు. ఆయన పాటలు ఫేమస్. తెలంగాణ మూవ్‌మెంట్ మొత్తం ఆయన పాటలే మార్మోగాయి. మీరందరూ ఎక్కడున్నారు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. తర్వాత ఆదిలాబాద్‌లో తండాలేమో తిరిగారని చెప్పారు. ఏవి మీరు తిరిగితే ఆ జ్ఞాపకాలేవి? సినిమా కోసం పోయారేమో 'కొమరం భీమ్' సినిమా. ఆ తర్వాత నల్లమల ఫారెస్ట్‌లో ఉండే మొగిలియాకి ఆయన పాట కూడా పాడిపించు గుడ్. దట్ ఈస్ గుడ్. తెలంగాణ కల్చర్‌ని మీరు సినిమాలో కొంతవరకి యాడ్ చేసుకున్నది అది మంచిది. స్వాగతించదగ్గ విషయం. కానీ గద్దర్‌కి ఏదో కారు కొనిచ్చాం కాబట్టి నేను మొత్తం చేశాను. మీరు సెలబ్రిటీ వర్గం మీరు. డబ్బులున్నాయి. మీకు ఆ చనువుంది. ఆయన కొనియమన్నారు. మీరు కొనిచ్చారు.
దాన్ని కూడా ప్రెస్ మీట్‌లో మాట్లాడి గద్దర్ కొనిచ్చాను కాబట్టి నేను తెలంగాణ అంటే ఇష్టమని చెప్పడం. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికొస్తారు. ఆడ టీటీడీ తరఫున ఏమో రూమ్స్ కట్టడానికి కూడా చేశారు. డెవలప్‌మెంట్ వర్క్స్ ప్రపోజ్ పెట్టారు. టీటీడీ అప్రూవ్ చేస్తే దట్ ఇస్ గుడ్ ఫైన్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము అంతకుముందు మద్రాసులో పార్ట్‌గా ఉంది. ఇప్పుడు విజయ్ గాని, స్టాలిన్ గాని, లేదంటే ఏఐడీఎంకే వాళ్ళు గాని, మనం అప్పుడెప్పుడో కలిసి ఉన్నాం గదా! మేము గూడా మీ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాం అని వస్తే ఎట్లా ఉంటది? మీకెట్లా ఉంటదప్పుడు? అంటే మా దగ్గర ప్రాంతీయ పార్టీలు సరిపోవా? మేము మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోలేమా? మీ పార్టీలు కావాలని వస్తారు. కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా జాతీయ పార్టీ కావాలని ఊరుతారు. అది కామన్. టీఆర్ఎస్ పార్టీ కూడా అట్లాగే ఆంధ్ర, మహారాష్ట్ర అక్కడ ఇక్కడ స్ప్రెడ్ అయిదామని చెప్పేసి వాళ్ళ పేరునే మార్చుకున్నారు. అది తప్పు. అక్కడ తెలంగాణ వాళ్ళు కూడా కొంతవరకి ఆపకపోవడం అదొక తప్పు. ఇప్పుడు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఈ అంటే మీరు మీటింగ్స్ పెట్టడం గాని, టీడీపీ మళ్ళీ తెలంగాణకు వస్తానే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇదే విషయాన్ని మీరు టీఆర్ఎస్‌లో గాని, బీఆర్ఎస్‌లో గాని ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారినప్పుడు మీరెందుకు చెప్పలేకపోయారు? టీఆర్ఎస్ అనేది కేవలం తెలంగాణ రాష్ట్రం డెవలప్‌మెంట్ కోసం మాత్రమే మనం వాడాలి. అది ప్రాంతీయ పార్టీ. మనం వేరే ప్రాంతానికి గనుక వెళ్ళినట్లయితే, వేరే రాష్ట్రానికి వెళ్ళినట్లయితే, అక్కడి పార్టీ కూడా మన దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటది అని చెప్పగలగాలి గదా! ఇప్పుడు ఆర్టికల్స్ రాయడము, దానిపైన తెలంగాణ అస్తిత్వము ఏమైపోతుందో, ఎట్లయిపోతుందో అని రాయడము. మీరు గూడా ఎళ్లారు గదా అక్కడికి. మీ పార్టీ నాయకత్వం గూడా అక్కడికెళ్లారు గదా! స్టేట్ ప్రెసిడెంట్ కూడా నియమించారు. అక్కడ తప్పు జరిగింది. సో, మీరే సంధించారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వేరే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోకి రాజకీయాలు చేయడానికి అవకాశం ఇచ్చింది మీరే. సంధించారు మీరు. మీరే మంచిగున్న తర్వాత వాళ్ళెందుకొచ్చేటోళ్ళు? మీరక్కడికి పోయారు కాబట్టి మేమొస్తామంట. మీరొచ్చినప్పుడు మేమెందుకు రావద్దని చెప్పి లాజిక్ ఉంటది గదా! ప్రతి ఒక్కళ్ళకి రకరకాల లాజిక్‌లుంటాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆహ్, ఒక కీ పాయింట్ దొరకబడదాం అనిపిస్తారు. ఓకే. సో, తర్వాత ఇంకా, ఇక చెప్తా ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఏందంటే, సంస్కృతి వేరు తెలంగాణ, ఆంధ్రది. భాష అంటే యాస రకరకాలుగా మా యాసను చాలా వరకి ఈసడించుకుంటారు కొంతమంది. అది నచ్చదు అనుకుంటా. అటువంటిది ఇప్పుడు సినిమాలో స్టార్ హీరోస్ కూడా ఈ తెలంగాణ యాసను మాట్లాడుతున్నారు. సో, అది ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక సమ్మేళనం. అది ఎవరి విజయం గాదు, ఎవరి ఓటమి గాదు. అది ఇన్ని రోజుల బట్టి తెలంగాణ భాషను 70 స్క్రీన్‌పై చూపించకపోవడం ఒక దౌర్భాగ్యం అది. సో, అది ఇప్పటికైనా తెలుసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి దాన్ని గూడా ఆ భాషను గూడా మాట్లాడితే సో గ్రేట్. దట్స్ ఎ గ్రేట్ థింగ్. తర్వాత విద్య తీసుకుంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఆహ్, ఎయిడెడ్ కాలేజీలు గాని, తర్వాత కాలేజ్ యొక్క డెవలప్‌మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ లేవు. చిన్న చిన్న టౌన్‌లో గూడా మంచి మంచి కాలేజీలుంటాయి అక్కడ. స్కూల్లుంటాయి. పెద్ద పెద్ద సంస్థానం గాని, రాజులు గాని, కొంత భూస్వాములు గాని ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళే ఆహ్, స్కూలును కానీ, కాలేజీ గాని పెట్టి మనము ఆ సినిమాలో 'పిల్ల జమీందార్' సినిమాలో ఏదో అంటే ఆ మోడల్ అట్లా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. అంతా అసలు ఇరిగేషన్ సరిగ్గా లేదు. కంప్లీట్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ డిఫరెంట్. జనాలు ఎట్లా ఎట్లా బతకాలో, ఏం చేయాలో అర్థం కాదు. ఆ సిట్యుయేషన్ ఉండేది నిజాం టైంలో. కేవలం ప్రభుత్వం మాత్రమే స్కూల్ పర్మిషన్ ఇయ్యాల. ఆ స్కూల్‌లో గూడా ఉర్దూ మాత్రమే బోధించాలి. సో, అది వచ్చినటువంటి సమస్య. సో, అన్ని సమస్యల మధ్య గూడా పి. నరసింహారావు గారు చదువుకున్నారు. సో, అట్లా అది అది కొంతమందికే ఎగ్జామ్షన్ ఉంటది. పి. నరసింహారావు గారు వచ్చినటువంటి ఫ్యామిలీ సంపన్న వర్గం గావచ్చు. అందువల్ల ఆయన నెగ్గు రాగలిగారు చాలా మంది. అప్పర్ స్ట్రాటాలో ఉన్నటువంటి వాళ్ళు. అందరికీ ఆ అవకాశాలు ఉండవు గదా! ఆంధ్రలో అట్లా గాదు. ఆంధ్రలో క్రిస్టియానిటీ ఉంది. బడుగు బలహీన వర్గాలు గూడా క్రిస్టియన్ స్కూల్‌లో చదువుకోవడం జరిగింది. క్రిస్టియానిటీ అక్కడ ఎప్పటినుండో ఉంది. అంటే ఆ మతం యొక్క ప్రభావం ఉంటది. వాళ్ళు ఒక వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మతం మారినప్పుడు, రకరకాలుగా కారణాల మారినప్పుడు, అది కేవలం ఆ వ్యక్తులను చర్చికి మాత్రమే తీసుకుపోదు. ఆ వ్యక్తులని మంచిగా చదువుకోవాలి. ఈ జాబ్‌కి ప్రిపేర్ కావాలి మనము. ఇంగ్లీష్‌లో కొంతవరకు ఫ్లూయెన్సీ వస్తది.
అవన్నీ అక్కడ జరిగిపోయినాయి. తర్వాత రవాణా సౌకర్యాలు ఉన్నాయి. వైజాగ్ నుండి మొదలు పెడితే అనంతపూర్ దాకా లేదంటే కింద తిరుపతి దాకా. సో ఎక్కడికంటే అక్కడికెళ్ళొచ్చు. ఆ డిఫరెన్స్ ఉంది. తర్వాత అభివృద్ధి తీసుకుంటే ఆంధ్రాలో రకరకాల ఇండస్ట్రీలున్నాయి. తెలంగాణలో ఏమున్నాయి? ఉన్నటువంటి ఇండస్ట్రీలు అమ్మేశారు. ఆజం జాహీ మిల్స్ ఉండే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండే. ఎవరు అమ్మేశారు? సమైక్య ఆంధ్ర పాలకులే గదా! వాటిని రివైవ్ చేస్తే లోకల్‌లో ఉన్నటువంటి వాళ్ళకి జాబ్స్ వచ్చేటివి మరి. సో ఇన్ని కారణాలున్నాయి. ఇవన్నీ కలిసి ఉన్నప్పటికీ గూడా సరిగ్గా అభివృద్ధి చేయకపోవడం వల్లనే 2 రాష్ట్రాలు విడిపోయేదాకా ఏర్పడ్డది. ఆ 2 రాష్ట్రాలు ఏర్పడి కాస్త పుష్కర పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇంకా జరిగిపోయినటువంటి విషయాన్ని ఎప్పటికి చీటికి మాటికి వల్లె వేసుకుంటూ, అదే ఆలాపన పెట్టుకుంటూ, ఎందుకు ఏమైందో అయిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. తెలంగాణ వాళ్ళు డెవలప్ కావాలి. ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర డెవలప్ చేసుకోవాలి. రాజకీయాలు ఇప్పుడు జాతీయ పార్టీలు చూడండి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అది అన్ని రాష్ట్రాల్లో పోటీస్తుంది. బీజేపీ ఉంది. భారతీయ జనతా పార్టీ అది అన్ని రాష్ట్రాల్లో పార్టీ. అవన్నీ జాతీయ పార్టీలు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ అని అయింది. ఆంధ్రాలో ఉంది, ఇక్కడ ఉంది. తెలంగాణకు కూడా అధ్యక్షుని పెట్టారు. ఆంధ్రాలో సపరేట్ అధ్యక్షుడు ఉన్నాడు. కంప్లీట్ రెండింటి కలిపి జాతీయ అధ్యక్షుడు సపరేట్‌గా ఉన్నారు. మొన్న తెలంగాణ చెందినటువంటి ఒక టీడీపీ నాయకుడు అసలు తెలంగాణ పదమే లేదు అని మహానాడులో మాట్లాడాడు. అది తెలంగాణ వాళ్ళైనా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. అట్లాగే ఆంధ్రాకు చెందినటువంటి నాయకులు కూడా తెలంగాణలో పార్టీలు పెట్టారు. వైఎస్ షర్మిల గారు పెట్టారు. అంతకుముందు తెలంగాణ మూవ్‌మెంట్ జరిగినప్పుడు వైఎస్ జగన్ గారు ఇటు వచ్చినప్పుడు వారి వెంట కొంతమంది కూడా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు వాళ్ళు నాయకులుగా కూడా ఉన్నారు. అంటే తెలంగాణ మూవ్‌మెంట్ టైం జరిగినప్పుడు అది రాజకీయాలను బట్టి తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉన్నా లేకున్నా వాళ్ళు చేశారు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా మారిపోయినాయంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయిపోయింది. సో ఒక పర్టిక్యులర్ పార్టీ తెచ్చిందో తెలియదో జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే రాష్ట్రం వచ్చింది అయిపోయింది. సో దట్ ఈస్ ఎ క్లోజ్డ్ చాప్టర్, క్లోజ్డ్ మ్యాటర్. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఓట్లేస్తున్నారు. సో ఇప్పుడు జనసేన పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేస్తది. చేస్తే మీకు మద్దతు, మీకు వచ్చే సీట్లు మీకు వస్తాయి. అక్కడ తప్పేం లేదు. ఇక్కడ వచ్చే సమస్య అంతా కూడా మొన్న జరిగినటువంటి విషయము. ఒక అనలిస్ట్‌ని మీరు మా రాష్ట్రంలో రాజకీయాలు మీకేం పని అని అన్నప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఏబిఎన్ ఉంది. ఏబిఎన్ ఆంధ్ర వార్తలు ఇస్తుంది, తెలంగాణ వార్తలు ఇస్తుంది. ఈనాడు కూడా ఆంధ్ర వార్తలు ఇస్తుంది, తెలంగాణ వార్తలు ఇస్తుంది. న్యూస్ పేపర్ కూడా అంతే. అన్ని కవర్ చేస్తారు. సపరేట్ ఎడిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆంధ్ర ఎడిషన్ సపరేట్‌గా ఉంది. తెలంగాణ ఎడిషన్ సపరేట్‌గా ఉంది. ఈనాడుకైతే గ్రేటర్ హైదరాబాద్ సపరేట్‌గా ఉంది. 3 ఎడిషన్‌లు ఉన్నాయి. తెలంగాణ ఇప్పటికీ చాలా మంది చదువుతారు ఈనాడు పేపర్. ఆ డిఫరెన్స్ ఏం రాలేదు. చాలా మంది ఈనాడు టీవీ చూస్తారు, ఈటీవీ చూస్తారు. టీవీని అందరూ చూస్తారు. అందరూ అన్ని రకాలు. ఎవరు కూడా బాయ్‌కాట్ చేయడం అనేది మా ప్రొడక్ట్, ఇది మా రాష్ట్రం వాళ్ళదని ఎవరు చెప్పలేదు తెలంగాణలో. మీరే 12 సంవత్సరాల నుండి కూడా ఇంకా ఆ రాష్ట్రం విభజన ఏర్పడిపోయింది, అయిపోయింది. వాళ్ళ బతుకు వాళ్ళది, మన బతుకు మనది అనేటువంటి దాని నుండి మీరు బయటపడలేకపోతున్నారు. అన్నదమ్ముల్లాగా ప్రతి ఇంట్లో అంతే. అన్నదమ్ములు ఉంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే విడిపోతారు సర్టెన్ ఎక్స్‌టెంట్ వరకు. కలిసి ఉండి కలహాలతోటి కలిసి ఉండే కంటే విడిపోయి మంచిగా ఉందామని అంటారు. పంజాబ్, హర్యానా అట్లాగే విడిపోయినాయి. ఈవెన్ మహారాష్ట్ర, గుజరాత్ అంతే. మహారాష్ట్ర, గుజరాత్‌లో ముంబై మహారాష్ట్ర వాళ్ళకి వచ్చింది. ఇక్కడ సేమ్ తెలంగాణ, ఆంధ్ర లాగా. అట్లా ఎప్పుడూ వేరే రాష్ట్రంపై ఏడుస్తుండడం గానీ, వాళ్ళ రాజకీయాల్లో వేలు పెట్టడం గానీ, లేదంటే జనాలపై దుమ్మెత్తిపోయడం అని చేయకూడదు. రాజకీయాలు చేయండి మీరు కూడా పోటీ చేసుకోండి. అద్దెన వాళ్ళు ఎవరు లేరు. దేశంలో ఉన్నటువంటి ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. చివరగా జనాలకి, డౌన్ ట్రాడన్ పీపుల్‌కి మంచి జరిగిపోతుంది. సో ఆ రకంగా మీరు ఆలోచించండి. అంతేగాని
తెలంగాణ అనగానే తలుపులు మూసి పార్లమెంట్ తలుపులు మూసి విభజించినటువంటి తీరు తప్పు అని చెప్పడం చాలా వరకు తప్పదు. మరి ఏ పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారో మీరు చెప్పండి. ఇప్పటికే నేను చెప్పినట్టు ఇంత చాలా లేట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది. 2004లోనే రావాల్సినటువంటి పార్టీ రాష్ట్రం లేట్ అయిపోయింది. అప్పటికి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు లేట్ అయిపోయింది. ఏ రాష్ట్రాలు లేనట్టుగా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు రాజకీయ నాయకులు, ఆంధ్ర రాజకీయ నాయకులు. మనం రాష్ట్రం ఇస్తే పాస్పోర్ట్ తీసుకొని పోవాలి. తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీల వాళ్ళ మద్దతు తెలపాలి. అన్ని పార్టీల వాళ్ళ మద్దతు తెలుపుతారు ఎక్కడైనా? పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని పార్టీల వాళ్ళ మద్దతు ఉందా? అఖిలపక్ష సమావేశాలు అవి ఉంటాయి కానీ పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని పార్టీల మద్దతు ఉంటుందా? మెంబర్స్ పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ సభ్యులు 2/3 2/3 ఉండాలి మెజారిటీ. అది మెజారిటీ అన్నమాట. అప్పుడు ఆ బిల్ పాస్ అవుతుంది, రాష్ట్రం ఏర్పడుతుంది. మరి ఏ రాష్ట్రానికి లేనటువంటి రూల్స్ తెలంగాణకి ఎందుకు వచ్చినాయి అంటే మీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లాబింగ్ చేయబట్టి, పైసలు చేయబట్టి, అధికార దర్పం, అధికారం చూపించి ఇంకా ఎంతకాలం చేయాలి, ఇంకా ఎంతకాలం వీళ్ళని ఇంకా అనగదొక్కాలనేటువంటి దాన్ని బట్టి. లేదంటే 2004లో వచ్చేది రాష్ట్రం, 2014 దాకా ఆగి ఉండేది కాదు. అక్కడ మీరు చెప్పండి ఎందుకు ఆగింది? అసలు వస్తే బాగుండేది. మీరు ఎక్కడున్నారు తెలంగాణ మూమెంట్ అప్పుడు? గద్దర్కి ఒక కారు ఇచ్చే తెలంగాణ సమాజాన్ని మీరందరూ ఎక్కడున్నారు అని అంటున్నారు. అసలు తెలంగాణ మూమెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు మంచిగా సినిమాలు తీసుకుంటున్నారు కదా. మరి మీరు అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రం ఇవ్వాలి, మనం సపోర్ట్ చేయాలి, అది ఒక ఇంటలెక్చువల్ అంటే రేషనాలిటీ ఉంది. రాష్ట్ర ఏర్పాటు, ఒక రాష్ట్ర విభజనకు ఒక ఆవశ్యకత ఉంది. అది అంటే కంపల్సరీ కావాలి, తథ్యం. దాని ఏర్పాటు ఒక చారిత్రక అవసరం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది, అది చరిత్ర, అదొక చారిత్రక తప్పిదం. అది 2 అసమానంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను కలిపారు. తెలంగాణ ఏమో అభివృద్ధిలో ఇలా ఉంటే ఆంధ్ర ఇలా ఉంది, ఈ రెండింటిని కలిపారు. కలపడం వల్ల అది సరిపోలేదు. అంటే ఒకరగా ఇష్టం లేని పెళ్లి, లేకపోతే ఈడు జోడు కానీ అటువంటి పెళ్లి చేసినట్టుగా సేమ్ అట్లాగా అయిపోయింది. అది అర్థం చేసుకొని మీరు ముందుకెళ్ళాలి కానీ ఎప్పుడు దీనిపైన మరొకటి ఇంకా హైదరాబాద్ మేమే డెవలప్ చేసాం, ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఢిల్లీని ఎవరు డెవలప్ చేశారు? ముంబైని ఎవరు డెవలప్ చేశారు? కోల్కతాని ఎవరు డెవలప్ చేశారు? చెన్నైని ఎవరు డెవలప్ చేశారు? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మద్రాస్ మేమే డెవలప్ చేసినామంటే ఎట్లుంటుంది? కోల్కతాను మేమే డెవలప్ చేసినామంటే ఎట్లుంటుంది? ఢిల్లీని, ముంబైని, అది వాళ్ళు అవసరాలు తగ్గట్టు అక్కడికి వచ్చి ఉన్నారు, క్యాపిటల్ సిటీ చేసుకున్నారు, రకరకాలుగా మన దేశం అంతా రైల్వే విస్తరణ చేశారు. అంతేగాని చెప్పి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారు. సంస్కరణ ఇంపాక్ట్ ఉంటుంది. బ్రిటిష్ యొక్క సంస్కరణ యొక్క ఇంపాక్ట్ దేశ ప్రజల పైన ఉండదు. అది పాజిటివ్ ఉంటుంది, దాంట్లో నెగటివ్గా కూడా కొన్ని ఉంటాయి. అంతేగాని మేమే చేసామని చెప్పుకోవడానికి లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. డబ్బులు ఖర్చు పెట్టారు, పాలసీలు తీసుకొచ్చారు. ఆల్రెడీ ఉన్నటువంటి హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్కి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి జియోగ్రఫికల్ లొకేషన్గా. సో ఇవన్నీ విషయాలన్నీ మారుకొని డిసైడ్ చేసుకోండి. ఇక్కడ ఉండాలనుకుంటే మీరు కూడా జనసేన జాతీయ అధ్యక్షుడిగా ఉండండి, తెలంగాణ రాష్ట్ర గొప్పని ప్రకటించండి. మన తెలంగాణ మేధావులు కూడా చీటికి మాటికి అట్లా మాట్లాడకుండా అసలు అటువైపు తెలంగాణ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో కూడా ఆలోచించండి. రాజకీయాలు చేయబట్టి ఆబ్వియస్గా రకరకాల పార్టీలోకి వెళ్తారు. కాబట్టి కొంతవరకు అందరూ సంయమనం పాటించి ఏ తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ మీద, ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ మీద దుమ్మెత్తిపోయకుండా కొంతవరకు క్రిటికల్ మైండ్ తోటి జాగ్రత్తగా, తెలివిగా, కొంతవరకు బ్రాడ్ మైండెడ్గా చదువుకున్న వాళ్ళగా, మనం చదువుకున్నాం, సోషల్ మీడియా వాడుతున్నాం, రకరకాల కామెంట్స్ కాకుండా కొంతవరకు మంచి డిగ్నిటీగా కామెంట్ చేస్తే అందరికీ బాగుంటుంది. జై తెలంగాణ, జై భారత్.